కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్లుగా యువకులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి జిల్లాకు 200 కూడా అందఇవ్వలేదని ఆరోపించారు. ఇక చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదన్నారు. అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందుస్థాన్, పాకిస్తాన్, హిందూ ముస్లిం తప్ప మరో మాట లేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు సీతక్క. మీకు నైతిక విలువలుంటే మేము ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినాము, ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చినాము, ఇన్ని మరి మోడల్ కాలేజ్ స్కూల్స్ ఇచ్చినాము, ఇన్ని ఏకలవ్య ఇచ్చినాము. ఇంతవరకు మా ట్రైబల్ యూనివర్సిటీకి మీరు 11 సంవత్సరాలు అవుతుంది, కనీసం వర్క్ కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు, మాట్లాడదామంటే 2 మాటలు కూడా గుర్తుకొస్తలేవు. నిజంగా మీకు పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకుంటే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల దగ్గరికి వెళ్లి వారిని భుజం తట్టండి, వారి పోరాటంలో ఆ యొక్క యుద్ధంలో మీరు పాల్గొనండి. అంతేగాని మాట మాటకు భారతదేశం యొక్క కీర్తిని మరి పాకిస్తాన్ అనేది అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి ఒక చిన్న దేశం, మత కొట్లాటలు, ఆకలి చావులు, అంతర్గత డిస్టర్బెన్స్, ఇలాంటి అన్ని రంగాలలో మనతో వెనుకబడ్డా ఉన్నటువంటి పాకిస్తాన్తో పోల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్? బండి సంజయ్ గారు, మీరు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. మీరు ఒక్క రోజన్నా మీరు గాని మీ పార్టీ గాని తెలంగాణకి ఇది చేసినాం అని చెప్పుకున్నారా? చెప్పుకోలేదు. ఎందుకంటే చేసింది శూన్యం.